శ్రీకాకుళం జిల్లా దాళంరాజు వలస గ్రామంలో పురాతన శనీశ్వరుని ఆలయంలో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దేవాలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహాల ధ్వంసంపై ఆరా తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆలయంలో శనీశ్వరి విగ్రహాలను ధ్వంసం చేశారు. దుండగులు బీభత్సం సృష్టించారు. దాళంరాజు వలస గ్రామంలో వివరాలను రమేష్ అందిస్తారు. రమేష్, శ్రీకాకుళం జిల్లాలో హిందూ దేవాలయాలపైన వరుసగా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. కొద్ది రోజుల క్రితమే ఇటీవల కాలంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక దేవాలయం పైన అన్య మతస్థులు దాడి చేసినటువంటి ఘటన మరొక ముందే మళ్ళీ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా జీసగడ మండలం దాళంరాజు వలసలో ఒక పురాతనమైనటువంటి దేవాలయంలో విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ముఖ్యంగా ఈ దాళంరాజు వలసలో చాలా పురాతనమైనటువంటి శనీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు, ఆ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఇదే నేపథ్యంలో ఆ ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్ధరాత్రి చొరబడి మొత్తం కూడా ఆలయంలో ఉండేటటువంటి నవగ్రహ విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేశారు. దీంతో ఉదయాన్నే గ్రామస్తులు వెళ్లి చూసేసరికి మొత్తం ప్రధానమైనటువంటి విగ్రహాలన్నీ ధ్వంసం అయి ఉన్నాయి. దీంతో వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. జీసగడం పోలీసులు ఇప్పటికే ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆలయంలో ఎవరు దుండగులు ఎటువైపు నుంచి వచ్చారు, ఎవరు వచ్చారు అనేటటువంటి దానిపైన ఆరా తీస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా అక్కడ సంచరించారు అనేటటువంటి కోణంలో గ్రామస్తులను ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే హిందువులు తీవ్రంగా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హైందవ భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుసగా హైందవ దేవాలయాలపైన పనిగట్టుకుని కొంతమంది వ్యక్తులు దాడులు చేస్తున్నారు. దీనిపైన పోలీసులు కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంతో పాటు ఎవరైతే ఈ ఘటనకు పాల్పడ్డారో వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిందూ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ పురాతనమైనటువంటి శనీశ్వరాలయం పైన దాడికి పాల్పడ్డారో ఆ దుండగులను కఠినంగా శిక్షించాలి, వెంటనే అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ వ్యక్తమవుతుంది. విజయచంద్ర. థాంక్యూ రమేష్.